ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఒక్కసారి అవి కూడా చూడండి. మధ్యాహ్నం 3 గంటలు. ది వుడెన్ ప్యాలెస్ హోటల్ జనాలతో బాగా రద్దీగా ఉంది. హోటల్కు వచ్చిపోయేవారంతా బాగా డబ్బున్నవారు కావడంతో హోటల్ కుడివైపున ఉన్న ఆటో స్టాండ్లోకి ఆటో డ్రైవర్లకు పెద్దగా బడుగులు వచ్చేవి కావు. కానీ ఎవరైనా పిలుస్తారనే ఆశతో ఉండేవారు. ఆ సమయంలో బడుగులు లేనందున ఎప్పటిలాగే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సిగరెట్లు తాగుతున్నారు. ఇంతలో హఠాత్తుగా హోటల్ 5వ అంతస్తులో నుండి 543 రూమ్ బాల్కనీ నుండి ఒక అమ్మాయి కిందకు దూకింది. అది చూసిన డ్రైవర్లు చుట్టుపక్కల వాళ్ళు పరిగెడుతూ వెళ్ళారు. బాగా ఎత్తు నుండి దూకడంతో శరీరంలో నుండి ఎముకలన్నీ విరిగి అక్కడికక్కడే ఆ అమ్మాయి ప్రాణాలను వదిలేసింది. భయంతో హోటల్ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేయడంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇలాంటి విషయాలు పోలీసుల కంటే ముందే ప్రెస్ వాళ్ళకి త్వరగా తెలిసిపోతుంది. నిన్న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న ఈ హోటల్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఆత్మహత్య. తన పేరు మేఘన, వయస్సు 30 సంవత్సరాలు. తన సీనియర్ ఆర్కియాలజిస్ట్. కారణాలు కూడా ఇంకా తెలియవు. పోలీసులు కూడా ఏమీ సమాధానం ఇవ్వగలేం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి 24 గంటల న్యూస్ అంటూ హోటల్ దగ్గర న్యూస్ కవరేజ్ కోసం దిగాడు ఆవిష్. అక్కడ ఎక్కువ సమాచారం దొరకకపోవడంతో దొరికినదంతా తీసుకొని ఛానల్కు పంపి అక్కడి నుండి బయలుదేరాడు. డాక్టర్ రాజీవ్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ రిజల్ట్స్ విడుదల తరుణంలో విద్యార్థులంతా అందరూ దిగాలుగా ఉన్నారు. ఇంతలో రిజల్ట్ రాగానే వచ్చింది. అందరివి తీక్షణంగా చూడగా మాయా నయావినిక ప్రథమ స్థానంలో నిలిచింది. అంతవరకు బాగా దిగాలుగా ఉన్న మాయా ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లువెత్తింది. దాంతో అందరూ మాయాను అభినందించారు. చాలాసేపటి వరకు కాలేజీలో సంబరాలు జరిగాయి. సరిగ్గా 5 గంటలకు కాలేజీ వదిలేయడంతో మాయా బయటకు నడుచుకుంటూ వచ్చింది. ఆకాష్ తన కోసం గేట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది గమనించిన మాయా తన దగ్గరికి సంతోషంతో వెళ్ళింది. రిజల్ట్స్ ఏమైంది అని ఉత్కంఠగా అడిగాడు అభిష్. కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని ఆనందపడుతూ చెప్పింది మాయా. హే, కంగ్రాట్స్. మరి పార్టీ ఎక్కడా? ఫస్ట్ ఇంటికి వెళ్ళి మా అన్నయ్యతో షేర్ చేసుకోవాలి, ఆ తర్వాతే ఏమైనా అంటూ బండి ఎక్కింది మాయా. సరేలే, అలాగే కానీ అంటూ బండి స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటి ముందర బండి ఆగగానే మాయా దిగి పరిగెడుతూ లోపలికి వెళ్ళి అన్నయ్య అంటూ కేకలేసింది. విజయచంద్ర లోపల నుండి బయటకు వస్తూ ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. మాయ తన సంతోషానికి గల కారణాలను షేర్ చేసుకోవడంతో తన అన్నయ్య విజయ మరియు వదిన శైలజలు సంతోషంతో కంగ్రాచులేట్ చేశారు. ఇంతలో ఆశిష్ కూడా లోపలికి వచ్చాడు. రారా, మాయకు కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని నవ్వుతూ చెప్పాడు విజయ్. అన్నీ తెలుసు బావా, పార్టీ ఇవ్వవా అని అడిగితే మా అన్నయ్యతో షేర్ చేసుకోవాలా అని ఎగ్గొట్టి వచ్చింది అని కొంచెం కోపంగా చెప్పాడు ఆశివ్. అదే సరే కానీ నువ్వేంటి ఈరోజు ఇలా వచ్చావు? ఏం లేదు బావా, మాయ వాళ్ళ కాలేజీ దగ్గర వుడెన్ ప్యాలెస్ హోటల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అది కవర్ చేయడానికి వెళ్ళాను. వస్తా మీ చెల్లెలి గారిని పిలుచుకొని వచ్చాను అంతే. అలా విజయ్
ఆశీష్లు మాట్లాడుకుంటూ ఉండగా మాయ తన రూముకు వెళ్ళి తన ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిన కొత్త సంవత్సరం డైరీని తన టేబుల్ పైన పెట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆ డైరీ ఆకర్షణీయంగా కవర్ పైన ఏదో తెలియని భాషలో కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవగానే మాయా ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ డైరీలో రాసుకుంది. ఇంతలో విజయ్ చంద్ర వచ్చాడు. మాయా, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ కోసం ఆశీష్ ఎదురు చూస్తున్నాడు. ఇవ్వనంటే వెళ్ళిపోతానంటున్నాడు, చూడుపో అంటూ హాస్యంగా చెప్పాడు విజయ్. అయ్యో మర్చిపోయాను, ఇదిగో అన్నయ్య వెళ్తున్నాను అంటూ తను రాసేసిన డైరీని మూసి వెళ్ళిపోయింది మాయ. ఆ రోజు తన సంతోషాలకు హద్దులు లేవు. ఆశీష్తో పాటు బాగా ఎంజాయ్ చేసింది. అదే రోజు తన ప్రేమకు గుర్తింపుగా జుంకీలను, తనకిష్టమైన గాజులను ఇచ్చాడు ఆశీష్. అప్పుడే వాటిని ధరించి వాటిలో తన ఆనందాన్ని చూసుకొని మురిసిపోయింది. అలా ఆ రోజు కూడా గడిచిపోయింది. మరుసటి రోజు ల్యాబ్ నుంచి తెచ్చుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడానికి కాలేజీకి వెళ్ళింది మాయ. ల్యాబ్ అసిస్టెంట్కు చెప్పి వాటిని భద్రంగా వాటి స్థానాలలో పెట్టడానికి ల్యాబ్లోకి వెళ్ళింది. ల్యాబ్ చాలా పెద్దది, పైగా ఖాళీగా ఉంది. ఖాళీ జరగకపోవడం వలన విద్యార్థులు కూడా ఎవ్వరూ లేరు. ల్యాబ్కు ఎడమ వైపున మూలలో ఒక బీరువాలో వస్తువులన్నీ అమర్చి ఉన్నాయి. మాయా తను తెచ్చిన వస్తువులను భద్రంగా ఆ బీరువాలో అమర్చుతోంది. ఇంతలో ల్యాబ్ మరొక వైపున చివరలో ఏదో గాజు వస్తువు కింద పడ్డ శబ్దం వినపడింది. మెల్లగా మాయా శబ్దం వచ్చిన వైపుకు చూపు తిప్పింది. ఎవ్వరూ లేని ల్యాబ్లో ఒక చిన్న పాప తెల్ల గౌను వేసుకొని తన చేతిలో ఒక బొమ్మ పట్టుకొని తల దించుకొని ఉంది. ఎవరు నువ్వు? ల్యాబ్ అసిస్టెంట్ సార్ కూతురివా అని నవ్వుతూ తన వైపుకు నడిచింది మాయ. మెల్లగా ఆ పాప కళ్ళలో నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతూ తన తెల్లటి గౌనుపై పడుతుంది. అది చూసిన మాయ షాక్లో మధ్యలోనే ఆగిపోయింది. మెల్లగా పాప తన తల పైకెత్తింది. రక్తం కారుతున్న కళ్ళతో, ముఖం పైన గాయాలతో, కట్లతో వికారంగా ఉంది. అది చూసిన మాయాకు గుండె ఆగినంత పనైంది. అమాయకంగా ఉన్న ఆ పాప ఒక్కసారిగా క్రూరంగా మారిపోయింది. ఆ వికారకరంగా ఉన్న ఆకారం ముందరికి అడుగులు వేయలేకపోయిన మాయాకి అందవికారంగా ఉన్న ఆ దయ్యం లాంటి శరీరం ఆమె వైపుకు కదలడం మొదలుపెట్టింది. మెల్లగా ముందరికి కదులుతున్న ఆకారం ఒక్కసారిగా తన వేగాన్ని పెంచి మాయా వైపు విచిత్రమైన శబ్దం చేస్తూ కదిలింది. మాయా హడిలిపోయి ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. ల్యాబ్ అసిస్టెంట్ మధ్యలో కనబడి ఆపాడు. మాయా వెనక్కి తిరిగి చూసింది. కానీ ఆ వింత ఆకారం తనను వెంబడించలేదు. తను ఎందుకలా బెంబేలెత్తిపోయిందో అడిగాడు ల్యాబ్ అసిస్టెంట్. మాయా తనకు జరిగిన సంఘటన చెప్పడంతో అతను ల్యాబ్ను మొత్తం పరిశీలించాడు. కానీ అలా ఎవ్వరూ లేరు. చాలాసేపు మాయకు సర్ది చెప్పి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు ల్యాబ్ అసిస్టెంట్. దారిలో వస్తుండగా తనకు అదే గుర్తుకొస్తుంది. అసలు ఎవరు తను? ఎందుకలా కనపడింది? ఆ ఆకారం ఉద్దేశం ఏంటి? లేదా తనకే ఏమైనా అయిందా? ఇలా చాలా ప్రశ్నలు మాయాను వెంటాడుతున్నాయి. కానీ ఏ విషయం కూడా ఇంట్లో వారికి చెప్పకూడదని నిర్ణయించుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది. అత్త అంటూ నవ్వుతూ పరిగెడుతూ వచ్చి మాయాను వాటేసుకుంది భవ్య. అప్పటి వరకు భయంతో నిండిన స్థితిలో ఉన్న బయటకు వచ్చి హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావే అంటూ జరిగినది మర్చిపోయి నవ్వుతూ అడిగింది మాయా. నేను డ్రాయింగ్ వేసుకుంటున్నా. వెరీ గుడ్, మరి నాకు చాక్లెట్ తేలేదా అని ముద్దుగా అడిగింది భవ్య. సారీరా, మర్చిపోయాను, రేపు తెచ్చిస్తాలే. పర్లేదు అత్త,
అంటూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది భవ్య. భవ్య ఎవరో కాదు, మాయా అన్నయ్య అయిన విజయ్ చంద్ర 5 ఏళ్ల ముద్దుల కూతురు. మాయాకు ఎప్పుడు మూడాఫ్ అయినా దానికి మెడిసిన్ భవ్య మాత్రమే. ఎప్పుడు తన రూమ్కెళ్ళి తీసుకెళ్ళి భవ్యతో ఆడుకునేది. ఆ రోజు మాత్రం మూడాఫ్తో తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది మాయ. కాసేపటి తర్వాత మాయ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. మాయ ఏదో ఆలోచిస్తూ దిగాలుగా ఉంది. ఏంటి అత్త అలా ఉన్నావు అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్లోకి వచ్చింది భవ్య. భవ్యను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని, ఏం లేదే, కాలేజ్ లాస్ట్ డే కదా, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వచ్చా, అందుకని బాధగా కూర్చొని ఉన్నా అని తనకు తాను నిజంగా జరిగిన సంఘటనను కప్పిపుచ్చుతూ చెప్పింది మాయ. ఓయ్, నీకు నాకంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ అని బుంగమూతి పెట్టింది భవ్య. దాంతో మాయ ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి భవ్య చేష్టలను ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ గడిపేసింది. అత్తకు మూడాఫ్ అయిందని తెలిస్తే చాలు, భవ్య దానిని మాయం నుండి దూరం చేయడానికి రెడీ అయి వెళ్ళిపోతుంది. రాత్రి 1:30 ఇంట్లో అందరూ బాగా నిద్రపోతున్నారు. మాయ మాత్రం మెలుకొని చెవిలో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది. తన రూమ్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరు. రూమ్లో లైట్లు లేవు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో తన వెనుక వైపున మూసి ఉన్న మాయ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. హెడ్సెట్లో సౌండ్ ఎక్కువగా ఉండడం వలన బయట జరుగుతున్నది వినిపించడం లేదు. డోర్ పూర్తిగా తెరిచి ఉంది, కానీ రూమ్ బయట వెలుతురు లేక ఎవరు తీశారో కనబడడం లేదు. మాయ తన పనిలో బాగా నిమగ్నమై ఉంది. మెల్లగా ఒక ఆకారం కదులుతూ చీకటి నుండి వెలుతురులోకి వచ్చింది. మాయా ల్యాబ్లో చూసిన ఆ వింత ఆకారం ఎర్ర కళ్ళతో, రక్తంతో తడిసిన తెల్ల గౌను వేసుకొని మరలా ప్రత్యక్షమైంది. తన ఉద్దేశమేంటో తెలియదు, కానీ మెల్లగా కదులుతూ మాయా వైపే వస్తుంది. ఇంతలోనే మాయాకు దాహం వేసి నీళ్లు తాగాలని లేచి వెనక్కు తిరిగింది. డోర్ తెరిచే ఉంది, కానీ మాయాకు అక్కడ ఎవ్వరూ కనబడలేదు. కొంచెం దిగాలుగా మాయా నడుచుకుంటూ కిందకు వచ్చింది. ఇంతలో డైనింగ్ టేబుల్ పైన ఏదో పని చేస్తూ ఎవరో కూర్చున్నట్లు కనబడ్డారు. ఇంత వేళలో ఎవరు చేస్తున్నారు డ్రాయింగా అంటూ భవ్య అనుకొని వెకిలిగా అడిగింది మాయా. ఎవరో కొట్టడంతో మొదట దాహం తీర్చుకొని తర్వాత మాట్లాడాలని నీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళింది మాయ. తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకో తెలియకుండానే మాయాకు భయం మొదలైంది. మొదట భవ్య మేలుకుందా లేదా అని తెలుసుకోవడానికి భవ్య రూమ్ దగ్గరికి వెళ్ళింది. మెల్లగా భవ్య రూమ్ డోర్ తీయగా చీకటి కిటికీలో నుండి బయటకు చూస్తూ తన బెడ్ పైన కూర్చొని ఉంది భవ్య. అప్పటికే భయంతో మాయా చేతులు వణుకుతోంది. లోపలికి వెళ్ళి, భవ్య ఏంటి ఇంకా నిద్రపోలేదా అంటూ సందేహంగా భవ్య వైపు చూస్తోంది. మాయా వైపు తిరుగుతూ, లేదు అత్త, నిద్ర పట్టలేదు అంటూ అమాయకంగా చెప్పింది. భయం నుండి సర్దుకుంటూ భవ్య పక్కన కూర్చొని, ఎందుకే అని అడిగింది మాయ. తెలియదు అత్త, ఈరోజు మాత్రమే ఎందుకో నిద్ర పట్టట్లేదు అంటూ సమాధానమిచ్చింది భవ్య. సరే, నేను జో కొడతాను, నువ్వు పడుకో అంటూ మాయ భవ్యను పడుకోబెట్టి జో కొట్టడం మొదలుపెట్టింది. మాయ ఎంత జో కొట్టినా జో కొట్టడంలో మునిగి ఉన్న తన చూపులు మాత్రం పరిసరాలను గమనిస్తూనే ఉంది. అలా జో కొట్టిన 10 నిమిషాలకంతా భవ్య బాగా నిద్రలోకి జారుకుంది.
తన పైన బెడ్షీట్ కప్పి శబ్దం లేకుండా డోర్ వేసి బయటకు వచ్చి తన రూమ్ వైపుకు నడక సాగించింది. ఇంతలో మాయాను ఎవరో వెనుక నుండి ఫాలో అవుతున్నట్టు అనిపించింది. తిరిగి చూసింది కానీ ఎవ్వరూ లేరు. తను ఎవరో చూస్తున్నట్లు అనిపించి భయంతో వేగంగా నడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళి గడిపెట్టేసింది. ఆ భయానికి కూడా ఆయాసం కూడా ఎక్కువైంది. దాంతో ఆయాసాన్ని తగ్గించుకుంటూ తన రీడింగ్ టేబుల్ వైపు మెల్లగా చూపు తిప్పుకుంది. కుర్చీలో ఎవరో కూర్చొని ఉన్నారు. మాయాకు ఇప్పుడు భయంతో పాటు వణుకు కూడా పెరిగింది. మెల్లగా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళింది. ఒక్కో కన్నులో రెండు కనుగుడ్లు, వికారమైన ముఖం ఉన్న దయ్యం మాయా వైపు క్రూరంగా చూస్తూ కుర్చీలో కూర్చొని ఉంది. అంతేకాకుండా ఆ కనులలో నుండి రక్తం కారుతుంది. ల్యాబ్లో చూసిన అదే ఆకారం, కానీ రెండు కళ్ళగుడ్లు. మాయాకు భయంతో ఏడుస్తూ బయటకు వెళ్ళాలని పరుగు తీసింది. కానీ డోర్ లాక్ అయింది. గట్టిగా అరుస్తూ డోర్ను కొడుతుంది, కానీ బయట ఉన్న వారికి ఏమాత్రం శబ్దం వినపడడం లేదు. అదే రూమ్లోనే తను దిగ్బంధనం అయింది. మాయా ఎంత ప్రయత్నిస్తూనే ఉన్నా డోర్ తెరుచుకోవట్లేదు. తను డోర్ని కొట్టడంతో ఆశిష్ ప్రేమతో ఇచ్చిన గాజులు కూడా పగిలి రక్తం కారుతుంది. అయినా ఆ భయం ముందర నొప్పి తెలియడం లేదు. ఆ రూమ్లోని చిన్న శబ్దం కూడా బయటకు వెళ్ళడం లేదు. మాయా ప్రయత్నాలు విఫలమయ్యాయి. భయంతో డోరు వద్దే కూలిపోయింది మాయా. అక్కడే కూలిపోయిన మాయ మెల్లగా తన చూపును ఆ దయ్యం వైపు తిప్పింది. ఆ దయ్యం లేచి నిలబడి మాయా వైపుకు మెల్లగా కదులుతూనే ఒక్కసారిగా మాయా ముందరకు వచ్చి తన కళ్ళలోకి చూస్తూ వింతగా భయంకరంగా అరిచింది. మాయాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఉలుకు పలుకు లేకుండా అక్కడే అలాగే నేలపై పడిపోయింది. నిస్సహాయ స్థితిలో గదిలోనే బంధింపబడింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.